dear students, welcome to Vidham's Comtech Academy. ప్రీవియస్ క్లాస్లో మనం పిట్స్ ఇండియా యాక్ట్ 1784 గురించి తెలుసుకున్నాము. ఈరోజు యాక్ట్ ఆఫ్ 1786, చార్టర్ యాక్ట్ 1793 అంటే పిట్స్ ఇండియా చట్టం తర్వాత యాక్ట్ ఆఫ్ 1786 అనేది చేశారండి. ఈ యాక్ట్ ఆఫ్ 1786 అనేది మీరు పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ ఫాలో అయ్యే వాళ్ళు 4th ఎడిషన్లో ఉండదండి, 6th ఎడిషన్లో మాత్రం అప్డేట్ చేయడం జరిగింది. సో అదనంగా తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఆ బుక్ కొన్ని ఉంటే నో ప్రాబ్లం అండి. తెలుగు మీడియం విద్యార్థులు ఈ యాక్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాసుకోండి. సో మిగతా యాక్ట్స్ అన్ని నో నీడ్ టు చేంజ్, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో 4th ఎడిషన్ లేదు, 6th ఎడిషన్ లేదని చెప్పి బుక్ కొంటలా చేయకండి. సో ఈ ఒక్క యాక్ట్ ఎక్స్ట్రాగా ఉంటుందండి. అయితే యాక్ట్ ఆఫ్ 1780 గురించి తెలుసుకుందాం. యాక్ట్ ఆఫ్ 1786 అనేది ఎందుకు చేయబడింది, ఎవరి షరతులు నెరవేర్చడానికి చేసింది అనేది చూద్దామండి. ఈ యాక్ట్ ఆఫ్ 1786 అనేది ఈ చట్టం చేయడానికి ముందే గవర్నర్ జనరల్గా వారెన్ హేస్టింగ్ తర్వాత కార్న్ వాలిస్ నియమించబడ్డండి. బెంగాల్ గవర్నర్ జనరల్గా కార్న్ వాలిస్ నియామకం అండి. కార్న్ వాలిస్ అయితే కార్న్ వాలిస్ బెంగాల్ గవర్నర్ జనరల్గా అపాయింట్ చేయబడ్డాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నన్ను ఆ పోస్టులో నియమిస్తే నేను ఆ పోస్ట్లో జాయిన్ అవడానికి అంటే ఈ ప్లేస్ టు 2 demands దట్ జాయిన్ దట్ పోస్ట్. బికాస్ ఆఫ్ రీజన్ ఈ యాక్ట్లకు సంబంధించి 2 అంశాలు ఉంటాయి, 2 షరతులు విధిస్తాడు. నేను ఈ పోస్టులో బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమించబడాలంటే 2 షరతులు పెడతాడు. ఆ 2 షరతులు ఏంటంటే, ఇప్పుడు దాకా మనం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ రెగ్యులేటింగ్ చట్టంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి సంబంధించి 4 సభ్యులు ఉంటారు. పిట్స్ ఇండియా చట్టంలో 4 నుంచి 3 తగ్గించబడతారు. కానీ మనం ఒక వర్డ్ వాడాం, మెజారిటీ నిర్ణయం ప్రకారం నేను గవర్నర్ జనరల్ అయినప్పటికీ నామకే వాస్తుగానే ఉంటాను, 4 సభ్యులు నిర్ణయం మేరకే అధికారం చెలాయించబడుతుంది. సో మద్రాస్ వాళ్ళు ఎఫెక్టివ్ లేరని చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే బెంగాల్ గవర్నర్ జనరల్ అవన్నీ దృష్టిలో పెట్టుకుని కార్న్ వాలిస్ నాకు సమ్ టైమ్స్ కొన్ని స్పెషల్ కేసెస్లో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కౌన్సిల్ ఉంది కదండి, ఆ కౌన్సిల్ నిర్ణయాలు అధిగమించి కూడా నిర్ణయం తీసుకునే అధికారం నాకు కల్పించాలి, ఫస్ట్ పాయింట్. తర్వాత కమాండర్ ఇన్ చీఫ్గా కూడా నేనే ఉంటాను. ఈ 2 షరతులు చేస్తారండి. ఫస్ట్ ఏంటండి, 2 షరతులు అండి. యాక్ట్ ఆఫ్ 1786 ప్రకారం 2 షరతులు. ప్రత్యేక సందర్భాల్లో ఓవర్ రైట్ ద డెసిషన్ అండి. ప్రత్యేక సందర్భాల్లో కౌన్సిల్ నిర్ణయాధికారాన్ని అధిగమించి నిర్ణయం తీసుకునే అధికారం ఓవర్ రైడ్ అండి. రెండవ షరతు ఏంటండి, అతను కమాండర్ ఇన్ చీఫ్గా కూడా ఉంటాడు. కమాండర్ ఇన్ చీఫ్గా కూడా ఉంటాడు. ఓన్లీ 2 షరతులు పెట్టాడు, 2 షరతులు విధించడం జరిగింది కార్న్ వాలిస్. కేవలం ఈ 2 షరతులను అధిగమించడం కోసం, ఈ 2 షరతుల కోసమే యాక్ట్ ఆఫ్ 1786 అనే చట్టం బ్రిటిష్ పార్లమెంట్ చేయడం జరిగిందండి. సో యాక్ట్ ఆఫ్ 1786 అనగానే కార్న్ వాలిస్ బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమించబడ్డాడు. అతను 2 షరతులు విధించడం జరిగింది. ఆ 2 షరతులను అధిగమించడం కోసమే బ్రిటిష్ పార్లమెంట్ ఈ రెండింటి కోసం యాక్ట్ ఆఫ్ 1786 చేయడం జరిగింది. ఎందుకంటే సమర్థవంతంగా పనిచేయాలంటే గవర్నర్ జనరల్కి అధికారాలు ఉండాలండి, లేదనుకోండి కౌన్సిల్ నిర్ణయం ప్రకారమే జరగడం అంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇలా మార్చారనమాట. సో సమ్ టైమ్స్ అండి, ప్రత్యేక సందర్భాలు, ఇక్కడ ఈ వర్డ్ ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు నిర్ణయాధికారం గవర్నర్ జనరల్కి లేదు. ఈ యాక్ట్ ప్రకారం ప్రత్యేక సందర్భాల్లో కౌన్సిల్ నిర్ణయాన్ని అధిగమించి నిర్ణయాలు తీసుకోవచ్చు. అతను కమాండర్ ఇన్ చీఫ్గా కూడా ఉంటాడు. దీనికి సంబంధించి ఈ యాక్ట్ ఆఫ్ 1786 బెంగాల్ గవర్నర్ గారు ఉన్నారండి, కార్న్ వాలిస్ హేస్టింగ్ తర్వాత. ఇప్పుడు మనం చార్టర్ చట్టం చూద్దామండి. చార్టర్ చట్టం 1783 రెగ్యులేటింగ్ చట్టం దగ్గర అవినీతి జరిగిందని తెలుసుకొని ఆ కమిటీ సిఫార్సు నుంచి జనరల్ బుర్గోయిక్ అధ్యక్షతన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారాన్ని అప్పటి నుండి 20 సంవత్సరాలు పొడిగిస్తూ వస్తున్నారు. మనం ఏమనుకున్నాం, 1773 ప్లస్ 20 సంవత్సరాలండి, ఎంత అవుతుంది 1793. మనం ఫస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. అయితే
వీటికి సంబంధించి చార్టర్ చట్టం కదండి, చార్టర్ చట్టాల్లో మొదటిదండి ఇది. చార్టర్ చట్టాల్లో మొట్టమొదటి చట్టం ఏంటంటే చార్టర్ 4. మనకి మొత్తం చార్టర్ చట్టాలు ఏంటండి 4. చార్ అంటే 4 హిందీలను మొదటి క్లాస్లో తెలుసుకోవడం జరిగింది అవుట్లుక్లో. అందుకే మీకు అవుట్లుక్ క్లాస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. 1793, రెండవది 1813, మూడవది 1833, నాలుగవది 1853 అండి. ఈ అవుట్లుక్ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, దాన్ని ఫాలో అయితే. చార్టర్ చట్టాల్లో మొట్టమొదటిది ఇక్కడ ఏమనుకున్నాం 73 రెగ్యులేటరీ చట్టాల అవినీతి కోసం ఎన్ని సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతి ఇచ్చారండి? సో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యాన్ని పొడిగించడం కోసం 20 సంవత్సరాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార మోనోపలి అంటారండి. గుత్తాధిపత్యం అంటే ఏకస్వామ్యం. గుత్తాధిపత్యాన్ని కొనసాగించడం కోసం 20 సంవత్సరాల కోసం పర్మిషన్ ఇచ్చారండి. అంటే ఓన్లీ 20 సంవత్సరాలకు పొడిగింపు. అందుకని ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత 20 సంవత్సరాల పాటు 1793. అందుకని చార్టర్ చట్టాల మొట్టమొదటి చట్టం అయిందండి ఇది. ఇక్కడ నుంచి చూడండి 1793, 20 years ప్లస్ 2020. దీని తర్వాత ఎండ్ అయిపోతుంది చార్టర్ చట్టాలు. ఆ తర్వాత భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఇండియా యాక్ట్ 1858 వస్తుంది మొట్టమొదటిది కొనసాగింపుగా. అయితే ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలండి. చార్టర్ చట్టం మొదటిది ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని. ఇక్కడ సంబంధించి మనం 2 అంశాలు తెలుసుకోవాలండి. గవర్నర్ జనరల్కి సంబంధించి 2 అంశాలు. ఒకటి, కంప్లీట్గా ఈ చార్టర్ చట్ట ప్రకారం కౌన్సిల్ నిర్ణయాలన్నిటిని కూడా, ఇంతకుముందు ఏమనుకున్నా గవర్నర్ జనరల్ నేనైనప్పటికీ మీరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 4 మెంబర్స్ ఉంటే మీ నిర్ణయాల ప్రకారం చెలాయించబడింది. కానీ ఈ చార్టర్ చట్ట ప్రకారం కౌన్సిల్ నిర్ణయాలన్నింటినీ రద్దు చేసే అధికారం గవర్నర్ జనరల్కి. కౌన్సిల్ నిర్ణయాలన్నీ రద్దు చేసే అధికారం కల్పించబడిందండి గవర్నర్ జనరల్కి. తర్వాత 2వ అంశం ఏంటంటే మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీలు ఉన్నాయి కండి. రాష్ట్రాన్ని అప్పుడు ప్రెసిడెన్సీ మద్రాసు, బొంబాయి మరియు మిలిటరీ ప్రభుత్వాలపై పూర్తి అజమాయిషీ ఇవ్వడం జరిగిందండి గవర్నర్ జనరల్కి. పూర్తి అధికారాలు లేదా అజమాయిషీ, పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ చట్టం ద్వారా చూడండి, యాక్ట్ ఆఫ్ 1786 తెలుసుకున్నాం. దీనికి ముందు యాక్ట్ ఆఫ్ 1786 ఏంటి? కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఓవర్ రైడ్ చేయడానికి, కొన్ని సందర్భాలు నిర్ణయం తీసుకునే అధికారం కౌన్సిల్ నిర్ణయాన్ని అధిగమించి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం చేశారు? కంప్లీట్గా గవర్నర్ జనరల్ కారణవాళ్ళు చెప్పిన ప్రపోజల్స్ అవన్నీ గవర్నమెంట్కి బాగా నుంచి కంప్లీట్గా ఏం చేశారంటే అసలు కౌన్సిల్ నిర్ణయాలన్నింటినీ రద్దు చేసే అధికారం గవర్నర్ జనరల్ కల్పించబడింది. ఆ తర్వాత మద్రాస్, బొంబాయి మిలిటరీ వ్యవహారాలు ఉంటాయి కదండి, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి అధికారం గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంకొక అంశం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ అని. మామూలుగా పిట్స్ ఇండియా చట్టం ఉంది కదండి, పిట్స్ ఇండియా చట్టంలోనే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ తగ్గించడం కానీ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పాటు చేయడం కానీ చాలా ఎఫెక్టివ్ చేశారు. ఆ చట్టం అనేది చాలా సమర్థవంతంగా అమలు చేయబడుతుంది. ఇంకా దాన్ని పటిష్టం చేసి ఆ రూల్స్ అన్నింటినీ దానికి అనుగుణంగా పెంచారు తప్ప ఆ చట్టంలో మార్పులు చేయలేదు. ఆ చట్టాన్ని ఇంకా సమర్థవంతంగా చేసుకుంటూ కొన్ని అంశాలను ఎక్స్ట్రాగా అదనంగా చేర్చుకుంటూ వెళ్ళారు. సో పిట్స్ ఇండియా చట్టం అంశాలను ఏకీకృతం చేసి పిట్స్ ఇండియా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేశారండి. అక్కడ నుంచి ఈ చట్టం నుండి సమర్థవంతంగా పటిష్టపరిచారు. సో ఏంటి, ఇంకా ఆ చట్టం చేసిందంతా బాగుంది కాబట్టి రెగ్యులేటరీ చట్టాలు లోపాలు ఉన్నాయి. అందుకని మళ్ళీ పిట్స్ ఇండియా చట్టం, కానీ పిట్స్ ఇండియా చట్టం చేసిన ప్రపోజల్స్ కానీ, ఎందుకంటే మెయిన్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండి 6 సభ్యులతో ఏర్పాటు చేస్తారు బ్రిటిష్ ప్రభుత్వం. 6 సభ్యులు కూడా బ్రిటిష్ ప్రభుత్వం నామినేట్ కాబట్టి ఇంకా వాళ్ళ కమాండింగ్ ఉంది కాబట్టి కంపెనీపై కానీ టోటల్గా భారతదేశంలో. సో ఈ చట్టాన్ని ఏకీకృతం చేసి ఈ చట్టాల దగ్గర నుంచి ఇంకా సమర్థవంతంగా పనిచేసే విధంగా చూస్తారు. ఆ తర్వాత అంటే
చార్టర్ చట్టాల్లో మొదటిది అంటే చార్టర్ చట్టం 1793 అండి. ఈ లాజిక్ ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాలు పొడిగించారండి. గవర్నర్ జనరల్ సంబంధించి 2 అంశాలు ఇవ్వడం జరిగింది. ఒకటి కౌన్సిల్ నిర్ణయాలన్నింటినీ రద్దు చేసే అధికారం కల్పించబడింది. ఆ తర్వాత మద్రాసు, బొంబాయి మిలిటరీ ప్రభుత్వ వ్యవహారాలపై పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది. పిట్స్ ఇండియా చట్టాన్ని ఏకీకృతం చేసి సమర్థవంతంగా అమలు చేశారండి. ఫైనల్గా 2 పాయింట్స్ ఉంటాయండి దీనికి సంబంధించి, చూడండి ఒకసారి. చార్టర్ చట్టాలన్నీ 4ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లింక్ ఉంటుందండి మీకు. ఫస్ట్ వీడియోకి ఈ వీడియో కంటిన్యూ చేస్తే నేను ప్రతి పదాన్ని కూడా ఆ ఫస్ట్లో చట్టం ఏం చెప్తుంది అనేది రిపీటెడ్గా చెబుతుంటాను కాబట్టి మీకు అది రివిజన్ లాంటిదండి. అంతే తప్ప ఈ చట్టం ఒకటంటే 5 మినిట్స్లో అయిపోతుంది, 10 మినిట్స్లో అయిపోతుంది. కానీ దానికి లింక్ ఏంటి? రెగ్యులేటింగ్ చట్టం 4, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, పిట్స్ ఇండియా చట్టం 3. కానీ ఇక్కడ వాటికంటే కూడా గవర్నర్ జనరల్కి అధికారం ఇవ్వడం జరిగింది. ఇలా 1 by 1 లింక్ చేసి చదివితే 15 యాక్ట్స్ కూడా ఈజీగా చదువుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాను కాబట్టి. ఆ తర్వాత మరో 2 అంశాలు ఏంటంటే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంది కదండి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనుకున్నాం. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడి 6 సభ్యులతో ఏర్పాటైంది. కానీ మరి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇండియాలో ఉంది కదండి, దీనికి సంబంధించి అదే బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించి ఇందులో సభ్యులు, స్టాఫ్ వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి సంబంధించి జీతభత్యాలు ఇవ్వాలనుకోండి బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వాలి యాక్చువల్గా. కానీ మన భారతదేశం నుంచి వచ్చే ఆదాయం నుంచే ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యుల జీతభత్యాలు, అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి చెందిన ఖర్చులన్నీ భారతదేశ రెవెన్యూ నుండి చెల్లించబడ్డాయండి. అయితే ఈ విధానం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? చార్టర్ చట్టం 1793 ప్రకారం భారతదేశ రెవెన్యూ నుండి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చెందిన ఖర్చులన్నీ, అంటే సభ్యుల జీతభత్యాలు, శాలరీస్ అన్నీ చెల్లిస్తున్నారు. ఈ విధానం 1793 నుండి, అంటే ఇది అవాంఛనీయ విధానం అంటారండి. అంటే ఇంక ఇలా మన ఇన్కమ్ మొత్తాన్ని వాళ్ళు తీసుకున్నట్టు 1919 మాంటేంగ్ వరకు ఈ విధానం కొనసాగిందండి. అంటే మాంటేంగ్ చేంజ్ పాడు సంస్కరణ వరకు కొనసాగిందండి ఈ విధానం. అంటే దాదాపు 125 years 126 years వరకు ఎంత ఇన్కమ్ అనేది మన భారతదేశ రెవెన్యూ నుంచి వాళ్ళకి చెల్లించబడిందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో 1793 ఈ విధానం కొనసాగింది. ఇలా అంటే శాలరీస్ చెల్లించడం అండి బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించి. ఆ తర్వాత ఈ చట్టం చేసినప్పుడు ఎవరండి? గవర్నర్ జనరల్ కార్న్వాలిస్ అనుకున్నాం, 20 సంవత్సరాలకు సంబంధించి. సో వీటికి సంబంధించి మనం చదివే ముందు ఇంకోటి తెలుసుకోవాలండి. ఏంటంటే ఇంకో పాయింట్ కూడా, బోర్డు కార్యదర్శి ఉన్నారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించి బోర్డు కార్యదర్శిని బ్రిటిష్ పార్లమెంట్లో కూర్చోవడానికి అనుమతించారండి. సో ఇది స్టూడెంట్స్. సో మీరు చట్టాలు చదివేటప్పుడు ఎప్పుడైనా సరే లింక్ చేసుకొని చదవండి. ఆ లింక్ అర్థం కావడానికి నేను ఓవర్వ్యూ ఆఫ్ ది అవుట్లుక్ అని చెప్పి ఫస్ట్ వీడియో చేశాను దీనికి సంబంధించి. ఆ వీడియో చూస్తే మాత్రమే మనం చెప్పే ప్రతిదానికి లింక్ దొరుకుతుందండి. సో ఏ వీడియో చూసిన ఫస్ట్ ఆ వీడియో బేసిక్ అవుట్లుక్ చూడండి, దాని తర్వాత అన్ని లింకుగానే ఉంటాయి. చదివేటప్పుడు కూడా మీరు నేను ఇక్కడ చెప్పింది ఇంతే బట్టి పెట్టకండి. బట్టి పెడితే మళ్ళీ నీకు నెక్స్ట్ క్లాస్ కానీ ప్రీవియస్ క్లాస్ అర్థం కాదు. అందుకే చదివేటప్పుడు కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ 4, పిట్స్ ఇండియా ప్రకారం 3, యాక్ట్ ఆఫ్ 1786 ప్రకారం కొన్ని నిర్ణయాల్లో అధికారం ఇచ్చారు గవర్నర్ జనరల్కి. ఈ చార్టర్ ప్రకారం కంప్లీట్గా గవర్నర్ జనరల్కి అధికారులు ఇవ్వడం జరిగింది. ఇలా లింక్ చేసుకొని రివిజన్లో కూడా ఇలానే చదవండి. మీరు చదివే విధానం కూడా మార్చుకోమని చెప్పాను ఫస్ట్ క్లాస్లోనే. సో మీరు ఆ విధంగా చదివింది ఈజీగా గుర్తుంటుంది. రెండోది పాలిటీ లక్ష్మీకాంత్ తెలుగు మీడియం ఉన్న వాళ్ళు తెలుగు ఫాలో అవుతుండండి. ఎక్స్ట్రా యాక్ట్ ఉందాక చెప్పాను కానీ యాక్ట్ ఆఫ్ 1786 అది ఒకటి అదనంగా ఉంటుంది, అది రాసుకున్న నోట్స్. ఇంకంతే. ఆ బుక్లో ఏం లేదని కంగారు పడకండి, ప్యానిక్ హడావుడిగా వేరే బుక్లు కొనాల్సిన అవసరం లేదు. సో సార్ ఇచ్చే బుక్ అనేది అప్డేట్ చాలా తక్కువ ఉంటుంది, అంటే అంత అడ్వాన్స్గా ఇస్తాడు బుక్ ఇచ్చే విధానం. కానీ కరెంట్ పాలిటీ అనేది మనమే చూసుకోవాలి, సార్కి సంబంధం లేదు. సో అదొక్కటి చూసుకోండి స్టూడెంట్స్. తర్వాత దాంతోపాటుగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి చెందిన ఖర్చులను భారతదేశ రెవెన్యూ నుంచి బోర్డు కార్యదర్శిని బ్రిటిష్ పార్లమెంట్లో కూర్చోవడానికి కూడా అనుమతించారు. సో మీరు చదివిన దాంట్లో యాక్ట్ ఆఫ్ 1786, చార్టర్ చట్టం ఈ 2 అండి ఈరోజు క్లాస్లో. ఈ అంశాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఇంకా మిస్లేనియస్ పాయింట్స్ మీరు ఏ బుక్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒక క్లాస్ వీడియో చెప్తున్నాను అంటే చిన్న టాపిక్ అయినా పెద్దదైనా మీకు అథెంటికేషన్ ఉన్న బుక్స్ కానీ సైట్స్ కానీ అఫీషియల్గా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అనవసరమైన స్క్రాప్ కాకుండా, అంటే కాంపిటేటివ్ అనేది ఒక సముద్రం లాంటిది, రీసెర్చ్ చేయకూడదు. దాని మీద మనకి ఒక బౌండరీలా తీసుకొని ఏ బుక్స్ చదవాలి, ఎంతవరకు చదవాలి అనేది ఒక క్లారిటీ ఉంటేనే మాత్రమే సక్సెస్ సాధించగలుగుతాం.
దాన్ని జాగ్రత్తగా రాసుకొని మీరు కంటిన్యూగా వీడియోస్ ఫాలో అయితే మీకు వేరే సబ్జెక్టులు ఫాలో అవ్వండి. ప్లస్ ఇది కూడా అక్టోబర్ నుంచి మీకు టైం టేబుల్ కానీ అన్ని క్లియర్గా నేను అందుబాటులో చెప్తానండి, ఏ ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇది స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.